పాక్ క్షిపణులు డ్రోన్లను మధ్యలోనే అడ్డుకొని కూల్చేసేందుకు కాస్, పెచోరా, సమర్, ఏడీ గన్స్ తదితరాలను రెడీగా ఉంచింది భారత్. అత్యాధునిక S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ భారత గగనతలాన్ని కంటికి రెప్పలా కాపాడుతోంది. S-400 ఆకాశ్ ANC, SRSMEలకు తోడుగా కాస్, పెచోరా, నమర్, ఏడీ గన్స్ తదితరాలు మన వాయుతలాన్ని పూర్తిగా శత్రు దుర్భేద్యంగా మార్చేశాయి. పెచోరా భారత్ అంబుల పొదిలో సాంప్రదాయంగా వస్తున్న ఆయుధం. ఇది సోవియట్ కాలం నాటి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి. అధికారిక నామం S-125 నవ. దశాబ్దాలుగా సేవలందిస్తోంది. 1970ల నుంచి మన ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్ అత్యంత విశ్వసనీయమైన కీలకమైన అస్త్రంగా ఉంటూ వస్తోంది. మానవరహిత వైమానిక వాహనాల పాలిట ఇది సింహ స్వప్నమేనని చెప్పాలి. తక్కువ మధ్యశ్రేణి ఎత్తుల్లోని లక్ష్యాలను ఛేదించడంలో దీనికి తిరుగులేదు. వాటిని గాల్లోని అడ్డుకొని తునకలు చేసేస్తోంది. పాక్ డ్రోన్లను ఎక్కడికక్కడ నేల కూల్చడంలో కీలక పాత్ర పోషించింది. పెచోరాలో రాడార్ ఆధారిత మిసైల్ లాంచర్, ఫైర్ కంట్రోల్ యూనిట్ ఉంటాయి. 5 హై ఇంటర్సెప్టివ్ యాంటెనాలతో కూడిన 4R90 యత్నా గన్ రాడార్ దీని ప్రత్యేకత. ఇది సాధారణంగా V-600 క్షిపణుల్ని ప్రయోగిస్తూ ఉంటుంది. రక్షణ వ్యవస్థ కన్నుగప్పేందుకు టార్గెట్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిని ఇట్టే పట్టేస్తుంది. ఆ వెంటనే క్షిపణులు ప్రయోగించి వాటిని గాల్లో మధ్యలోనే అడ్డుకుని నేల కూలుస్తుంది. ఏకకాలంలో 2 లక్ష్యాలపై గురిపెట్టగలదు. పెచోరా నుంచి ప్రయోగించే క్షిపణులు సెకనుకు 900 మీటర్ల వేగంతో దూసుకెళ్తాయి. కన్ను మూసి తెరిచేలోపు టార్గెట్ను నేల కూలుస్తాయి. కాస్ భారత రక్షణ వ్యవస్థకు ఇంద్రజాలం. ఇది ప్రధానంగా యాంటీ డ్రోన్ వ్యవస్థ. డ్రోన్లను ముందుగానే పసిగట్టి నేల కూలుస్తుంది. ఇంద్రజాల్, భార్గవాస్త్ర అని దీని ముద్దు పేరు. ఇతర ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో సమన్వయం చేసుకుంటూ శత్రువు పనిపడుతుంది. జమ్మూ కశ్మీర్, పఠాన్కోట్పై దూసుకొచ్చిన డ్రోన్లను సమీకృత కాజ్ గ్రిడ్తో ఎక్కడికక్కడ గుర్తించి నేల కూల్చారు. సమర్ వైమానిక అస్త్రం, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఫర్ అష్యూర్డ్ రిటాలియేషన్ ను సమర్ అంటారు. వైమానిక దళం అమ్ముల పొదిలోని తిరుగులేని అస్త్రం. మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో సమర్ చాలా కీలకం. వైమానిక దళానికి చెందిన మెయింటెనెన్స్ కమాండ్ దీన్ని పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసింది. ఇందులో ప్రైవేట్ రంగ కంపెనీలు కూడా భాగస్వామ్యమయ్యాయి. స్వల్ప శ్రేణి లక్ష్యాల పాలట మృత్యుపాసం. ఒకసారి దీని కంటపడ్డాక తప్పించుకోవడం అసాధ్యమే. డ్రోన్లతో పాటు సమర్ పరిధిలోకి వచ్చే హెలికాప్టర్లు, ఫైటర్ జెట్లు నేలకూలినట్టే లెక్క. సమర్ 1 వ్యవస్థ R-73E, సమర్ 2 R-27 మిసైల్స్ను ఉపయోగిస్తాయి. R-73 ఈ మిసైల రేంజ్ 8 కిలోమీటర్లు, R-27లది 30 కిలోమీటర్లు. ముప్పును బట్టి ఒకే ప్లాట్ఫామ్ నుంచి ఏకకాలంలో 2 క్షిపణుల్ని ప్రయోగించవచ్చు. ఏడీ గన్స్ లక్ష్యమేదైనా తుత్తునీయలే. L-70, షిల్కా తదితరాలు మన ఎయిర్ డిఫెన్స్ గన్స్ వ్యవస్థలో ప్రధానమైనవి. L-70 ఇవి 40mm విమాన విధ్వంసక గన్స్. తొలుత స్వీడిష్ కంపెనీ బోఫోర్స్ తయారు చేసింది. ఇప్పుడు భారత్లోనే తయారవుతున్నాయి. రాడార్లు, ఎలక్ట్రో ఆప్టికల్ సెన్సర్లు, ఆటో ట్రాకింగ్ సిస్టమ్స్ వంటి ద్వారా L-70లను పూర్తి స్థాయిలో ఆధునీకరించారు. ఇవి నిమిషానికి 240 నుంచి 330 రౌండ్లు పేల్చగలవు. ఇతర రాడార్ల కన్నుగప్పి వాయుతలంలోనికి వచ్చే డ్రోన్లు కూడా వీటి నుంచి తప్పించుకోలేవు.